శివభక్తులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న మహాశివరాత్రి పర్వదినం వచ్చేస్తుంది. ఈ ఏడాది మహాశివరాత్రి పండుగ ఫిబ్రవరి 26 బుధవారం వచ్చింది. ఆ రోజు భక్తులు మహాదేవుని అనుగ్రహం పొందడానికి వివిధ రకాల పూజలు చేస్తారు. మహాశివరాత్రి రోజు శివుణ్ణి పూజిస్తే ప్రత్యేక ఫలితాలు ఉంటాయని వేద పురాణాలు చెప్తున్నాయి. అయితే శివరాత్రి రోజున ఇంట్లో ఇలా చేయండి చాలు, మీకు అఖండ రాజయోగం లభిస్తుంది. అలాగే మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. మహాశివరాత్రి రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. అలాగే ఇల్లు మొత్తం శుభ్రం చేసి ఇల్లు మొత్తం పసుపు నీళ్లు చల్లుకోవాలి. మహాశివరాత్రి రోజు శివుడి విగ్రహానికి లేదా శివుని చిత్రపటానికి పూలమాల వేయండి. తర్వాత దీపం వెలిగించండి. బిల్వపత్రాలు, ఉమ్మెంత మొదలైనవి మీకు అందుబాటులో ఉన్న పూలతో శివనామాలు పఠిస్తూ శివునికి సమర్పించండి. ఎటువంటి ఇతర ఆలోచనలు పెట్టుకోకుండా స్వచ్ఛమైన మనసుతో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు మనసులో జపించండి. మీరు మంత్రాన్ని పఠించే సమయంలో దీపం వెలుగుతూ ఉండాలి. తర్వాత మనసులో ఏదైనా కోరిక ఉంటే దేవునికి మీ కోరిక చెప్పుకోండి. మహాశివరాత్రి రోజున ఈ విధంగా చేయడం వల్ల మీరు అనుకున్న పనులకు అడ్డంకులు తొలగిపోయి పనులు చక్కగా జరుగుతాయి. మహాశివరాత్రి రోజున శివాలయంలో దీపం వెలిగించాలి. మహాశివరాత్రి రోజున శివలింగం దగ్గర దీపం వెలిగించడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయని, ఆర్థిక పురోభివృద్ధి కలుగుతుందని వేద పండితులు చెప్తున్నారు. మహాశివరాత్రి రోజున ఇంట్లో మట్టితో శివలింగాన్ని తయారు చేసి పూజించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. మహాశివరాత్రి రోజున శివాలయంలో మీరు పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఈ 5ంటిని కలిపి శివుడికి అభిషేకం చేయడం వల్ల ఆ పరమేశ్వరుడు ఇంటికి సుఖ సంతోషాలు చేకూరుస్తాడని విశ్వాసం. మహాశివరాత్రి నాడు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శివుడితో పాటు ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. మహాశివరాత్రి రోజున మీకు వీలైనంత బియ్యం, ఇతర ఆహారాలను పేదవారికి దానం చేయాలట. ఎందుకంటే ఈ భూలోకంలో శివుడు అష్టమూర్తి తత్వంలో మనిషి రూపంలో సంచరిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. ఆకలితో ఉన్న పేదవారి ఆకలి తీర్చడం ఈశ్వర సేవే అవుతుంది. అందుకే ఆ రోజున పేదవారికి మీకు తోచినంతలో దానం చేయాలి. శివరాత్రి రోజున ఆవు నెయ్యితో శివుడికి అభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే ఇంట్లో సంపద పెరుగుతుంది. శివరాత్రి రోజున పంచదార కలిపిన నీళ్లతో శివుడికి అభిషేకం చేస్తే అన్ని కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అభిషేకం చేస్తే ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది అని వేద పండితులు చెప్తున్నారు. అలాగే అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. శివరాత్రి రోజున మారేడు దళాలు కొన్ని నీళ్ళల్లో కలిపి ఆ జలంతో శివుడికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి, భోగభాగ్యాలు కలుగుతాయి. ఒకప్పుడు మీకు బాగా డబ్బులు, బంగారం, ఇల్లు, స్థలాలు అన్నీ ఉండి కొన్ని కారణాల వల్ల సంపదలన్నీ పోగొట్టుకుంటే గరిక కలిపిన నీటితో శివుడికి అభిషేకం చేయండి. ఇలా చేస్తే మీ ఆస్తిపాస్తులు మొత్తం తిరిగి వస్తాయి. శివరాత్రి రోజున ద్రాక్ష పండ్ల రసంతో శివుడికి అభిషేకం చేస్తే శత్రు బాధలు తొలగిపోతాయి. ఖర్జూర పండ్ల రసంతో శివుడికి అభిషేకం చేస్తే మీ కష్టాలు తీరుతాయి. కొందరికి అకారణంగా అవమానాలు, నిందలు ఎదురవుతూ ఉంటాయి. జాతకంలో దోషాలు ఉండడంతో ఈ పరిస్థితి వస్తుంది. మీరు బొప్పాయి పండ్ల రసంతో శివుడికి అభిషేకం చేస్తే మంచి జరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉండాలని కోరుకునేవారు వెన్నతో అభిషేకం చేయండి. అప్పుల బాధ తీరడానికి బియ్యం పిండి కలిపిన నీళ్లతో అభిషేకం చేయాలి. కుంకుమ పువ్వు కలిపిన నీళ్లతో అభిషేకం చేస్తే అదృష్టం వరిస్తుంది. గండాలు తొలగిపోవడానికి శివునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. మామిడి పండ్ల రసంతో అభిషేకం చేస్తే అంతా తెలియని కారణాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఇలా మహాశివరాత్రి సందర్భంగా ఒక్కొక్క ద్రవ్యంతో శివునికి అభిషేకం చేయడం వల్ల ఒక్కో ఫలితం కలుగుతుంది. మహాశివరాత్రి నాడు ఉపవాసం చేస్తే పుణ్యం వస్తుందని పండితులు చెప్తున్నారు. కానీ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, గర్భవతులు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు.
ఉపవాసం చేయాలనుకునేవారు ఉపవాసానికి ముందు రోజు, తర్వాతి రోజు మాంసాహారాలను తీసుకోకూడదు. అయితే ఉపవాసం చేస్తే ఆకలి అవుతుందని ఆ రోజు ఆలస్యంగా నిద్రలేచేవారు చాలామందే ఉన్నారు. అట్లా అస్సలు చెయ్యకూడదు. ఉపవాసం చేసేవారు మహాశివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలని శాస్త్రం చెబుతుంది. అలాగే శివునికి అభిషేకాలు చేసి పూజించాలి. ఉపవాసం అంటే అర్థం దేవునికి దగ్గరగా ఉండటమని అర్థం. మన ఇంద్రియాలను, మనస్సును దైవ చింతనలో ఉంచడమని అర్థం. ఉపవాసం చేయడం వల్ల మన శరీరంలో ఉండే ఎన్నో విష పదార్థాలు బయటకు పంపబడతాయి. అంతేకాదు ఇంద్రియ నిగ్రహం కూడా పెరుగుతుంది. ఉపవాసం చేసేవాళ్ళు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదని కొందరు చెప్తూ ఉంటారు. అలా అని ఎక్కడ పేర్కొనబడలేదు. అలా అస్సలు చెయ్యవద్దు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెట్టి దేవుణ్ణి పూజించడం మంచిది కాదు. మీరు ఉపవాసం సమయంలో పాలు, పండ్లు తినవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.